నమస్తే సార్, మీ పేరండి? నా పేరు చంద్రశేఖర్. చంద్రశేఖర్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఒక ఎంప్లాయ్. సార్ ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ నియోజకవర్గం అండి? ఇక్కడ తూర్పు. సార్ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. ఈసారి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా వస్తే, ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, మీ విశాఖ పరిసర ప్రాంతాల అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తారు? కట్ చేయకుండా వేస్తారంటే నేను చెప్తాను కరెక్ట్. తమ్ముడు ఇటు చూసుకోమా, కట్ చేయకుండా వేస్తారంటే ఖచ్చితంగా నేను చెప్తాను గత ప్రభుత్వం మారిపోతేనే బెటర్. ఎందుకంటే సంక్షేమం అనేది కానీ అభివృద్ధి ఎక్కడా లేదు కనుక అది మారిపోయి తర్వాత వచ్చేవాడు ఎవడొచ్చినా రాని కానీ ఈ గవర్నమెంట్ అయితే పోవాలి. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇంకోలా కాదు, ఇది మారిపోవాలి. ఈ 5 సంవత్సరాలు అసలు మీ విశాఖపట్నం పరిస్థితి ఏంటి సార్? అసలు మీ విశాఖపట్నం ప్రాంతం అనేది ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ ప్రజలందరూ ప్రశాంతంగా ఉండేవాళ్ళు అని చెప్పి అంటున్నారు. ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది? శానిటేషన్ ప్రాబ్లం ఉంది, రోడ్లు మరమ్మతులు ఇటువంటివి ఏమీ లేవు, రోడ్లు మరమ్మతులు కానీ ఇటువంటివి ఏమీ లేవు. కొత్త ప్రాజెక్టులు ఏమైనా పని ఇక్కడికి వచ్చే యువతకి అభివృద్ధి ఇది ఉద్యోగాల కొరకంటే అవి లేవు. అంటే ఓవరాల్ చెప్పాలంటే ఏవి కొత్తగా అంటే ఇక్కడికి ఏమీ రాలేదు. దానివల్ల వేస్ట్. సంక్షేమం అనేది ఇచ్చారు, సంక్షేమం వల్ల ఉపయోగం లేదు కదా, అభివృద్ధి ఉండాలి కదా. ఈ రెండింటిలో ఏదో ఒకటి అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉంటుంది బెటర్. మీ ప్రాంతంలో గ్లోబల్ సమ్మిట్ జరిపి 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి మంత్రిగా చేసిన గుడివాడ అమర్నాథ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పారు. మరి కొత్తగా పెట్టుబడులు కానీ ఇక్కడ ఏమన్నా అభివృద్ధి కానీ పరిశ్రమలు కానీ వచ్చినాయి? రాలేదండి. ఎందుకనంటే అమర్నాథే చెప్పారు, కోడి ఇంకో గుడ్డు పెట్టేది ఇంక పొదగలేదని. అది పొదిగేసరికి టైం అయిపోయింది ఇప్పుడు కనుక అది ఎప్పుడు పొదుగుతో తెలియదు కనుక దాని గురించి ఇంక మరి పరిశ్రమలు అనే విషయం అయితే లేదు. అది ఓకే సార్. మరి ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే విశాఖపట్నం గురించి ఈ మధ్యకాలంలో చెప్తుంటే ఇక్కడంతా కూడా విజయసాయి రెడ్డి గారు లేదా వైవి సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్లు కబ్జా అవ్వటం, లేదంటే భూ కబ్జాలు పెరగడం, రౌడీజం లాంటివి పెరిగినాయి అంటున్నారు. అందరూ ఎంతవరకు వస్తుంది సార్? అసలు కబ్జాలు అయితే పెరిగాయి. అయితే మీకు మీ స్థలం మీద కబ్జా అయిందంటే నేనేం చెప్పలేను కానీ ఉన్నంతవరకు గవర్నమెంట్ స్థలాలు ఎక్కువగా పోయాయి. దానికి తోడు మనం చూసిన వార్తలు కానీ ఆర్టీఐ యాక్ట్ వారు తెచ్చుకుని కానీ మన గవర్నమెంట్ ఆఫీసులు తనఖా పెట్టున్నాయి. గవర్నమెంట్ ఆఫీసులు తనఖా పెట్టారంటే ప్రజలకు ఇంకేం ఉపయోగం ఉంటుంది? గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటే రేపు పబ్లిక్ ఉపయోగం కదా. ఒక స్థలం గవర్నమెంట్ స్థలం ఉంటే రేపు రాబోయే తరంలోన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాలనుకున్నా, ఇంకోటి ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులు కొత్తగా కట్టుకోవాలనుకున్నా ఆ స్థలం ఉండాలి. ఆ స్థలాలే లేవు ఇప్పుడు. ఆ స్థలాలు లేవు కాబట్టి కబ్జా గురైనట్టుగా దాని అర్థం. సార్ ఇక్కడ డ్రగ్స్, గంజాయి కూడా ఎక్కువగా లభిస్తుందని చెప్పి ఇప్పుడు కొంతమంది చెప్పారు. అందులో ఎంతవరకు వస్తాం సార్? అసలు వైజాగ్ నుంచి చాలా ఎక్కువగా వెళ్ళిందని పోలీసులే లెక్కలతో చెప్పారు, పోలీసులే తగలెట్టారు కూడాను కనుక అది వాస్తవం. సార్ మీ విశాఖపట్నం పరిధి ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే మీకు రైల్వే జోన్ రావాల్సింది, అది రాలేదు. 5 సంవత్సరాలు తెస్తానని తేలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ ఉపకారం చేయడానికి ఎక్కువగా ఇక్కడ జరిగితే ఈ ప్రభుత్వం అడ్డుకున్న దాఖలాలు కూడా కనిపించలేదు. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెనుకబడిన నిధులు కూడా తేవాల్సినటువంటి పరిస్థితి. మరి పార్లమెంట్లో వీటి గురించి గట్టిగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరు చేయగలరని మీరు భావిస్తున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు అనేది కష్టమే కానీ అంటే యువకుడుగా భరత్ రేపు ఏమైనా వస్తే మాట్లాడగలుగుతాడేమో. రామ్మోహన్ రెడ్డి శ్రీకాకుళం ఉన్నాడు కదా, ఆయన కొద్దిగా గొప్ప మాట్లాడాలంటే ఒప్పుకోవచ్చు. గత ఎంపీలు ఉంటున్న టైంలోనే దాని ఫైల్ మీద సంతకం అయిపోయిందని అన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడడం కూడా ఇంక వేస్ట్. ప్రైవేటీకరణ అయిపోయింది అనేసి అప్పుడే చెప్పారు వాళ్ళే, ఈ ఎంపీలు ఉంటుండగానే చెప్పారంటారు కాబట్టి దాని గురించి మాట్లాడడం వేస్ట్. ఇంకా సార్ ఋషికొండ పరిస్థితి ఏంటి సార్? యాక్చువల్గా ఏంటంటే టూరిజం భవనాలు అప్పుడు ఉన్నాయి, ప్రకృతి కూడా పాడవకుండా ఉంది, ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదన్నారు. మరి అక్కడ ఋషికొండలో తవ్వేశారని అంటున్నారు. దాని గురించి వాస్తవంగా చూశాను కాబట్టి ఋషికొండ అయితే తవ్వేశారు. ఋషికొండని తవ్వేసి అంత పెద్ద కాటేజీలు కట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలంటే వేరే స్థలాల్లోనే కట్టుకోవచ్చు. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ప్రకృతి సౌందర్యం అది, దాన్ని తవ్వేశారు. రేపు తుఫాన్లు వచ్చేటప్పుడు అటువంటివే మనకి డిఫెన్స్ చేస్తాను. రేపు ఉదూద్దు వచ్చిన ఏది వచ్చిన ఇంతకుముందు వచ్చింది దాన్ని డిఫెన్స్ చేసింది అలాంటివే తవ్వేస్తుంటప్పుడు తుఫాన్లు నేరుగా వచ్చి తగులుతాయి కదా. ఇంకా హుదూద్ తర్వాత ఎలా ఉంది సార్ అసలు ఇక్కడ పరిస్థితి? వైజాగ్లో ఎలా? ముందు వేరే, హుదూద్ తర్వాత వేరే. సింపుల్ వైజాగ్ అనేది. సార్ ఇక్కడ ప్రకృతి పరంగా ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలను కూడా తవ్వేశారని నాశనం అయిపోయాయి. అవి ఇప్పుడు కనిపించట్లేదు. టూరిజంకి వెళ్దాం అనుకుని ఎవరికి కనిపించట్లేదు. అవన్నీ తవ్వేశారు, మట్టి తవ్వికెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. అక్కడ ఉన్న కాటేజీలు కూడా కొన్ని ఉండేవి టూరిజం కొరకని, అవి ఇప్పుడు కనిపించట్లేదు. సో మీ దృష్టిలో అయితే అభివృద్ధి చేసే సంక్షేమ పథకాలు ఇవ్వాలి కానీ అప్పులు చేసే సంక్షేమ సరే సార్. ఒక తండ్రి ఎకరా అమ్మి కొడుకు బండి కొండమా మంచిదా, పంట పండించి బండి కొండం మంచిదా మీరు ఆలోచించండి. అంతే సింపుల్. ఒక వ్యవసాయదారు కొడుకుగా నేను చెప్తున్నా, పంట పండించి బండి కొనేసి ఇచ్చాడు అనుకోండి ఆనందమే. ఎకరా అమ్మేసి కొనేసి ఇచ్చాడు అనుకో వీడు రేపు పెద్ద వీడి పిల్లలు వచ్చేసరికల్లా వీడికి భూమి ఉండదు. సార్ యాక్చువల్గా గవర్నమెంట్ ఉద్యోగాలకు ట్రై చేసేటప్పుడు మన మీద ఏదైనా ఒక చిన్నపాటి కేసు ఉంటేనే మీరు ఉద్యోగాన్ని అనర్హుడు అని చెప్తారు. మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. ఆయన సిబిఐ ఈడీ కేసులు అనుమతి కొద్ది. మరి ఆయన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఆయన అర్హుడు అంటారా మీ దృష్టిలో? సార్ ఆయన అర్హుడా అనర్హుడా కానీ చదువుకునే వాళ్ళంతా ఆలోచించవలసింది ఒకటి సార్. చిన్న విషయం కేసు నమోదయ్యి అది ఎఫ్ఐఆర్ నమోదయ్యి తను ప్రూఫ్ అవ్వకపోయినా సరే ఎంక్వైరీలోన ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు అనర్హుడిగా ప్రకటిస్తూ దాన్ని క్లియర్ చేసుకోమంటారు. అలాంటిది ఈయన 43,000 కోట్లు జప్తు అయ్యి ఉన్న దీని పేరున. ఎవరు నేను చెప్పింది ఎవరు చెప్పింది కదా. ప్రజెంట్
సిబిఐ నుండి వస్తున్న ఇన్ఫర్మేషన్ 43,000 కోట్లు జప్తు అయి ఉంది. అలాంటి వ్యక్తికి ఓటేసే వాళ్ళు చదువుకునే వాళ్ళు ఆలోచించాలి సార్. చదువుకునే వాళ్ళు ఆలోచించాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అయితే తప్పు కాదు సార్. ఆయన రావడం కొరకు, అధికారం రావడం కొరకు ఆయన ఏమైనా చెప్తాడు. నమ్మవలసిన బాధ్యత చదువుకునేవాడు, విచక్షణ ఉండేవాళ్ళు నమ్మాలి సార్. ఆయన ఏదైనా చెప్తాడు సార్. ఆయన రావడం కొరకు చాలా మంచోళ్ళు, కొడాలి నాని వీళ్ళందరూ అన్నాడు సార్. ఎంత మంచోళ్ళు అనేది మనకు తెలుసు సార్. జనం చూస్తున్నాను. ఆయన గుడివాడలో ఉన్న ఆయన నేరస్థ చరిత్ర గురించి నేను మాట్లాడడం అర్హుడు కాదు. కానీ నేను అసెంబ్లీ సమావేశాలను చూసిన ఆయన మాట తీరు, ప్రెస్ మీట్లు చూసిన ఆయన మాట తీరు, ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. అలాంటి వాడు చాలా సౌమ్యుడు ఆయన మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి మనం ఎలా నమ్ముతాం సార్? ఎలా నమ్మాలి చెప్పండి? నేను లాజిక్గా చెప్తున్నా అంతే. అలాంటి జగన్మోహన్ రెడ్డి నమ్ముతూ ఓటు వేయాలనేది అయితే అసంబద్ధం సార్. అది వేయకూడదు ఓటు అంతే. నేను డైరెక్ట్ చెప్తాను, ఓటు అయితే వేయకూడదు. ఎందుకు అంటే ఇంత విధ్వంసం జరిగింది సార్. మన మీద 100 రూపాయలు అప్పు తెచ్చి 10 రూపాయలు మనకు తగలేశాడు సార్. 90 రూపాయలు ఏమైందో చెప్పట్లేదు సార్. దాని గురించి మాట్లాడాలి సార్. దాని గురించి మాట్లాడాలి అంతే. అందరికీ మనకి ఇచ్చాడు, సంక్షేమం ఇచ్చాడు. ఏం సంక్షేమం ఇచ్చాడు సార్? ఎవరికి కావాలి సార్? ఒకప్పుడు చదివించుకోలేదు పిల్లల్ని. గవర్నమెంట్ వ్యవస్థను బాగు చేశారు అనుకోండి సార్. గవర్నమెంట్ విద్యా వ్యవస్థను బాగు చేయండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ని బాగు చేయండి. పేదవాడికి అనేవాడికి కనీస సౌకర్యాలు కల్పించండి సార్. కల్పిస్తే మంచిదే. అవేమి కల్పించుకుంటే డబ్బులు ఇస్తానంటే ఆయన సీఎంగా ఉండడం కొరకు డబ్బులు ఇస్తున్నాడు సార్. మనకు డబ్బులు వస్తానే మనం ఓటేస్తున్నాం సార్. ఇలాగంటప్పుడు ఇలాగే ఉంటుంది సార్ ఈ వ్యవస్థ. రాబోయే కాలంలో చదువుకునే వాడికి ఉద్యోగం అనేది దొరకడం కష్టం గవర్నమెంట్ మార్చకపోతే. అది ఎవరి కర్మ వాడే అనిపిస్తాడు. ఇప్పుడు ఓటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకుంటే రాని తర్వాత దాని ఫలితం ఖచ్చితంగా అనిపిస్తారు. మార్చితేనే మారవలసిందే గవర్నమెంట్. అది మేము చెప్తుండే మా అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరండి? శాస్త్రి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను రిటైర్. ఓకే సార్, ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ నియోజకవర్గం అండి? నేను పెద్దవాళ్ళ వైజాగ్ పార్లమెంటే కదండి మీది? ఓకే సార్, రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు, వైసీపీ ప్రభుత్వాన్ని. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? మీ విశాఖ అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? జగన్ గారా, చంద్రబాబు గారు? మాకు ఎవరైనా ముఖ్యం కాదు. మాకు కావాల్సిన అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరైనా ఒకటే. మాకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి లేకపోతే వేస్ట్. ఎలక్షన్ మేము ఓటేసిన ఓటు వేస్ట్ అయిపోతుంది. అది వీ వాంట్ ప్రోగ్రెస్. అది లేనప్పుడు లేదు. మేము మా ఉద్దేశంలో ఈ 5 years పెద్ద ప్రోగ్రెస్ ఏం లేదు ఎక్కడ. అంటే వీ వాంట్ సంబడి హూ కెన్ డూ సంథింగ్ గుడ్ ఫర్ ది పీపుల్. ఓకే. సో ఈ ప్రభుత్వం ఏముంటుందంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మాకంటే ఎవరు బాగా చేయలేదని అంటున్నారు. ఈ విశాఖపట్నం ప్రాంతంలో ఈ ప్రభుత్వం వచ్చినాక పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? మాకు ఇది సంక్షేమ పథకాలు ముఖ్యం కాదని చెప్పినాం కదా. సంక్షేమ పథకాలు కాదు, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరగాలి. అభివృద్ధి జరగట్లేదు. సంక్షేమ పథకాలు ఇస్తే ఇవ్వచ్చు, అవి కరెక్ట్ అవ్వచ్చు, కానీ అభివృద్ధి కావాలి. అభివృద్ధి లేదు. పోలవరం పోయింది, రాజధాని పోయింది, ఇంక ఇలా చెప్పుకుంటే చాలా పోయాయి. చేత మనకు కావాల్సింది అంటే ప్రోగ్రెస్ కావాలి. సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాల్లో అందరూ ఇస్తున్నారు. మనం వీళ్ళు ఒక్కలే కాదు కదా, అందరూ ఇస్తున్నారు. చేత సార్, ఇక్కడ విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ జరిగింది. ఒక 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా వచ్చినాయని చెప్తున్నారు. మరి ఇక్కడ కొత్తగా కంపెనీలు ఏమైనా స్టార్ట్ అయినాయి, బిజినెస్లు ఏమైనా వచ్చినాయి సార్? మాకంత డీప్గా మేము పాలిటిక్స్ ఫాలో అవ్వమయ్యా. మాకు తెలిసినంతవరకు ఈ 5 ఏళ్ళలో పెద్ద ప్రోగ్రెస్ ఏం మాకు లేదు. ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఏదో ఐటీ అప్పుడు వీళ్ళు కట్టారు కదా, అది తీశారు కదా, అందులో ఏమి లేకుండా చేశారు కదా. మరి ఇలాగంటే ఒకటి పోతుంటే ఇక్కడ ఈ పాటికి లేకపోతే ఇది ఐటీ బాగు అవ్వాల్సింది కదా. ఈ 5 years వీళ్ళు చేసి ఉంటాయి. ఇది మాకు ఎవరు వచ్చినా ఒకటే, ప్రోగ్రెస్ కావాలి. అది. థ్యాంక్ యూ సార్. మాట్లాడతారా?